దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 55. నైట్ 9 అవుతుండగా మహర్షి ఆఫీస్ నుండి వచ్చి ఆఫీస్ బ్యాగ్ల నుంచి పగిలిపోయిన ఫోటోకి మళ్ళీ ఫ్రేమ్ కట్టించి తీసుకొచ్చిన తల్లి ఫోటోని బయటకు తీసి ఓపెన్ చేసి అపురూపంగా చూసుకొని దానిని కబోర్డ్లో యథాస్థానంలో పెడతాడు. తర్వాత అక్కడే కూర్చొని తల్లి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఉండగానే కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతుంటాయి. అప్పుడే లోపలికి రాబోయిన అవంతి మహర్షి కన్నీళ్లు పెట్టుకోవడం చూసి అక్కడే ఆగిపోయి బాధగా చూస్తుంటుంది. మహర్షి తన తల్లి కష్టాలు పడిన పరిస్థితులు గుర్తు తెచ్చుకోగానే కళ్ళల్లో కన్నీళ్లు ఆగకుండా ధారాళంగా ప్రవహిస్తుంటాయి. అది చూస్తున్న అవంతి చలించిపోతూ, మహర్షి గారు అప్పుడప్పుడు ఇలా కన్నీళ్ళు పెడుతున్నారెందుకు? ఆయనకేమైనా కష్టాలున్నాయా? అవి తలుచుకొని కన్నీళ్ళు పెడుతుంటారా? ఒక్కసారి వెళ్ళి అడిగితే వాటి గురించి నాకేమైనా చెప్తారా? అని ఆలోచిస్తూ ఉంటుంది. మహర్షి కన్నీళ్ళు తుడుచుకొని పాకెట్లో ఉన్న ఫోన్ ఎదురుగా టీపాయ్ మీద పెట్టి సూట్ విప్పుతుంటాడు. మహర్షిని బాధగా చూస్తూ, ఎదుటివారి కష్టాలు బాధలు పంచుకోవడంలో తప్పు లేదు కదా. అసలు మహర్షి గారు అంతగా కన్నీళ్ళు పెట్టుకుంటూ బాధపడే పరిస్థితులేంటో ఒకసారి అడుగుతాను. నాకు చేతనైతే వారి బాధను తగ్గించే ప్రయత్నం చేస్తాను అని అనుకొని మహర్షి వెనుకగా వస్తుంటుంది. మహర్షి తన సూటుని విప్పబోతుండగా అమ్మాయిలను పంపించే సుధాకర్ నుంచి ఫోన్ రింగ్ అవుతుంటుంది. అవంతి వచ్చే విషయం తెలియని మహర్షి ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి, చెప్పు సుధాకర్ అంటాడు. హలో సార్, మంచి ఫిగర్ దొరికింది. అమ్మాయిని ఒక్కసారి చూస్తే వదిలిపెట్టరు. ఇవాళ నైట్ అంతా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీ హోటల్ రూమ్కి పంపించమంటారా అని అడుగుతాడు సుధాకర్. దగ్గరికి వెళ్ళిన అవంతి ఆ మాటలు వినగానే అప్పటి వరకు మహర్షి మీద ఉన్న జాలి కోపంగా మారుతుంటుంది. పంపించు అంటాడు మహర్షి సూట్ విప్పి పక్కకు వేస్తూ. మహర్షి సమాధానానికి ఇంకా రగిలిపోతుంటుంది. ఏంటో సార్, మీరు ఒక్కసారి గడిపిన అమ్మాయితో ఇంకొక్కసారి గడపరు. అమ్మాయిల విషయంలో మీకు యూజ్ అండ్ త్రో అని ఆల్రెడీ పేరుంది. అదేంటో కానీ మీ దగ్గరికి ఒక్కసారి పంపించిన అమ్మాయి మళ్ళీ నాకు కనిపించడం లేదు. అదే నాకు విచిత్రంగా ఉంది అంటాడు. మహర్షి బాధగా చిన్న నవ్వు నవ్వుకొని, ఇప్పుడు అవన్నీ నాకెందుకు చెప్తున్నావు? అమ్మాయిని పంపిస్తానన్నావు కదా, త్వరగా పంపించు. నేను ఇప్పుడే ఇంటి నుంచి బయలుదేరుతున్నాను అంటాడు. అలాగే సార్, మీరు హోటల్ రూమ్లోకి వెళ్ళేసరికి అమ్మాయి రెడీగా ఉంటుంది. అలాగే ఈ మధ్య నా వ్యాపారం బాగా డల్ అయింది. ఎప్పుడు నాకు ఇచ్చే డబ్బు కంటే ఈసారి నెంబర్ కాస్త ఎక్కువ పెంచి ఇవ్వండి సార్ అని రిక్వెస్ట్ చేస్తుంటాడు. సరే చూస్తానులే, ముందు అమ్మాయిని పంపించు అని చెప్పి మహర్షి ఫోన్ పెట్టేసి లేచి ఇటువైపు తిరిగేసరికి ఎదురుగా అవంతిని చూసి షాక్ అవుతుంటాడు. ఇప్పటి వరకు విన్న మాటలకి అవంతి మహర్షిని ఇంకా అసహ్యంగా చూస్తుంటుంది. తన చూపు భరించలేకపోతున్న మహర్షి తన ముందు తప్పు చేసిన వాడిలా తలదించుకుంటాడు. అవంతి ఏమీ మాట్లాడకుండా అలా అసహ్యంగా చూస్తూనే ఆ రూమ్ నుంచి వెళ్ళిపోతుంది. తన చూపులకు మహర్షి బాధపడుతూ రూమ్ నుంచి బయటకొచ్చి కిందికొస్తుంటాడు. బయటికి వెళ్ళిపోతున్న మహర్షిని చూసి, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు బావగారు అని అడుగుతూ తాన్యా వస్తుంది. మహర్షి కాస్త తడబడుతూ ఉండగానే అవంతి కూడా అక్కడికొచ్చి కోపంతో చూస్తుంటుంది. అవంతిని చూసి ఇంకా బాధపడుతూ, అది తాన్యా, ఆఫీస్లో ముఖ్యమైన వర్క్ ఉంది, అది చూసుకోవాలి, అందుకే వెళ్తున్నాను అంటాడు. ఈ టైంలో నిద్ర లేకుండా ఆఫీస్ వర్క్ ఏంటి బావగారు అని అడుగుతుంది. అది ఇంపార్టెంట్ వర్క్ తాన్యా, ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి కోపంతో ఉన్న అవంతి మొహాన్ని చూడలేక బయటికి వెళ్ళిపోతాడు. పాపం బావగారు నిద్ర కూడా లేకుండా బిజినెస్ గురించి కష్టపడతాడట్టుందక్క అని అడుగుతుంది అవంతిని చూస్తూ.
చెల్లెల మాటలకి అవంతి సమాధానం చెప్పలేక తనలో ఉన్న కోపాన్ని, ఆవేశాన్ని బయటపడనివ్వకుండా కష్టపడుతూ మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పాపం అక్క నైట్ బావగారు లేకుండా వెళ్తున్నందుకు ఫీల్ అవుతుంది అని అనుకుంటుంది తాన్య. రూమ్లోకి వచ్చిన అవంతి ఫోన్లో మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ కన్నీళ్ళు పెడుతుంటుంది. ఆ బాధతోనే బెడ్ వైపు చూసి ఆ రోజు మహర్షి ఆరోగ్యం బాగలేనప్పుడు మహర్షిని హక్ చేసుకుని పడుకోవటం గుర్తు తెచ్చుకొని తన స్థానంలో మరొక అమ్మాయిని అలా ఊహించుకొని తల్లడిల్లిపోతూ కోపంతో ఆ బెడ్షీట్ని పీకి అవతలకు వేస్తుంది. అక్కడే కూలబడి కూర్చొని బోరున ఏడుస్తుంటుంది. మరుసటి రోజు మహర్షి ఇంటికి వస్తుండగా తాన్య ఎదురై మహర్షి కళ్ళు ఎర్రగా ఉండటం గమనించి, ఏంటి బావగారు, నిద్ర లేకుండా అంతగా కష్టపడిపోతున్నారు, చూడండి మీ కళ్ళు ఎంత ఎర్రగా ఉన్నాయో అని అడుగుతుంది. కిచెన్లో ఉన్న అవంతి ఉల్లిపాయలు కట్ చేస్తూ ఆ మాటలు వింటూ వేలు కట్ చేసుకుంటుంది. అది తాన్య, ఒక్కొక్కసారి తప్పదు అంటూ ఇల్లంతా చూస్తూ మీ అక్క ఎక్కడుంది అని అడుగుతాడు. కిచెన్లో ఉంది బావగారు అని చెప్తుంది. మహర్షి కిచెన్లోకి వచ్చేసరికి పటపట రక్తం కారుతున్న వేలును చూస్తూ అవంతి అలాగే నిలబడిపోతుంది. మహర్షి తన వేలు తెగడం చూసి అల్లాడిపోతూ, అయ్యో అవంతి, జాగ్రత్తగా ఉండొద్దా, చూడు ఎలా వేలు తెగి రక్తం కారుతుందో అంటూ కంగారుగా పసుపు డబ్బా తీసుకొచ్చి తన చెయ్యి పట్టుకోబోతుండగా అవంతి చెయ్యిని వెనక్కి గుంజుకొని, దయచేసి నన్ను ముట్టుకోకండి అంటుంది కోపంగా. బ్లడ్ కారుతుందవంతి, ప్లీజ్ పసుపు పెట్టనివ్వు అంటాడు. నేను పెట్టుకుంటాను, మీరు పక్కకు జరగండి, మీరు నైట్ అంతా నిద్ర లేకుండా కష్టపడి ఉంటారు కదా, వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి మహర్షి చేతిలో ఉన్న పసుపు డబ్బా తీసుకొని ఆ వేలికి పసుపు పెట్టుకుంటుంది. రక్తం కారుతున్న తన వేలును చూస్తుంటే మహర్షికి కన్నీళ్ళు వస్తుంటాయి. కానీ తన ముందు ఆ కన్నీళ్లను బయటికి కనపడనివ్వకుండా కంట్రోల్ చేస్తుంటాడు. అవంతి వేలికి పసుపు పెట్టుకొని, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, నేను ఈలోపు కాఫీ కలుపుకొని తీసుకుని వస్తాను అని చెప్తుంది. కానీ మహర్షి తన వేలును చూస్తూ, తెగిన వేలుతో వంట చేయలేరు, మీరు తప్పుకోండి, నేను వంట చేస్తాను అంటాడు. నా పని నన్ను చేసుకునివ్వండి మహర్షి గారు, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని ఈసారి ఇంకాస్త సీరియస్గా చెప్తుంది. తను కోపంగా ఉండేసరికి మహర్షి కష్టంగా అక్కడి నుంచి బయటకొస్తాడు. మహర్షి వెళ్ళిపోగానే అవంతి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండిపోతుంది. కొద్దిసేపటికి మహర్షి స్నానం చేసి రెడీ అవుతుండగా అవంతి కాఫీ కప్పుతో వచ్చి, కాఫీ తీసుకోండి అంటుంది. మహర్షి బాధగా తన మొహంలోకి చూస్తూ కాఫీ కప్పు అందుకుంటాడు. మీతో ఒక విషయం మాట్లాడాలి అంటుంది. ఏమిటది అని అడుగుతాడు. మీ క్యారెక్టర్ని కించపరిచే అధికారం నాకు లేదు, మీ లైఫ్ మీ ఇష్టం, మీరు ఎటుపోయినా నాకు సంబంధం లేదు, మీ గురించి పట్టించుకోవాల్సిన అవసరం నాకు అంతకంటే లేదు. కానీ నేను ఇంత రిస్క్ చేసి మీ ఇంటికి వచ్చింది మా చెల్లెల కోసం, నేను బాగున్నాను అని మా చెల్లెల్ని నమ్మించడం కోసం. మీరు ఇలా రాత్రిపూట బయటికి వెళ్తే మా చెల్లెలకి ఏదైనా అనుమానం కలగవచ్చు. అందుకే నేను మా చెల్లెలు ఇక్కడ ఉన్నన్ని రోజులు మీరు ఇలాంటి ప్రోగ్రాంలు పెట్టుకోకుండా ఉంటే మంచిది. మేము ఉండే ఈ 4 రోజులు నైట్ బయటికి వెళ్ళకపోతే నాకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇది ఆర్డర్గా చెప్పడం లేదు, రిక్వెస్ట్గా చెప్తున్నాను అంటుంది. అవంతి తన దుఃఖాన్ని ఎంతగా అణుచుకుంటుందో మహర్షికి అర్థమవుతూ, సరే అవంతి గారు అంటాడు. థ్యాంక్స్ అని చెప్పి అవంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన బాధను చూసి మహర్షి మానసిక సంఘర్షణకు లోనవుతూ చేతిలో ఉన్న కాఫీ పక్కన పెట్టి ఆలోచిస్తూ, నా భార్యగా నా మీద నీకు ఎప్పుడూ అధికారం ఉంటుందవంతి, నా గురించి నీకు ఏమీ సంబంధం లేనట్టుగా మాట్లాడుతుంటే నేను మళ్ళీ అనాథను అయ్యానేమో అనిపిస్తుంది అని అనుకొని బాధపడుతుంటాడు. కొన్ని గంటల తర్వాత తాన్య, మహర్షి కాస్త క్లోజ్గా మాట్లాడుతూ కూర్చుంటారు.
అది చూసి అవంతి కంగారు పడుతూ, ఇతను నా చెల్లెల్ని కూడా తనతో తిరిగే అమ్మాయిలాగా చూడటం లేదు కదా అని అనుకొని దగ్గరికొచ్చి, ఏంటి ఇంకా ముచ్చట్లు పెడుతూ కూర్చున్నారు, లంచ్ చేసేది లేదా అని కసురుతుంది మహర్షి వైపు కాస్త కోపంగా చూస్తూ. తన కోపాన్ని చూసి ఇద్దరు కాస్త ఆశ్చర్యపోతుంటారు. అంత కోపం ఎందుకొస్తుందక్క నీకు? నీకోసమే చూస్తూ నేను బావగారు మాట్లాడుతున్నాము. బాగా ఆకలిగా ఉంది. పదండి భోజనం చేద్దాం అంటుంది తాన్య. కొద్దిసేపటికి ముగ్గురు భోజనాల మీద కూర్చుంటారు. అవంతి భోజనం వడ్డిస్తుంటే తాన్య కూరలు వడ్డిస్తుంటుంది. అక్క, నీ వేలు తెగింది కదా, భోజనం ఎలా చేస్తావు అని అడుగుతుంది తాన్య. ఏం పర్వాలేదు, నేను చేస్తానులే అని చెయ్యి కూరలా పెట్టబోతుండగా మహర్షి ఆ చెయ్యి పట్టుకొని, ఆ వేలు నీకు బాగా తెగింది, కూరలు పట్టుకుంటే నీ ప్రాణం పోయేటంతగా బాధపడతావు, నేనే నీకు తినిపిస్తానుండు అంటూ ఆపుతాడు. అవసరం లేదు, నేను తింటాను అని తాన్య గురించి మర్చిపోయి కాస్త కోపంగా చెప్తుంది. తాన్య ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటక్క, బావగారి మీద ఏదో కోపంగా ఉన్నట్టు అనిపిస్తున్నావు అని అడుగుతుంది. అదేం లేదు తాన్య, ఆయన మీద నాకెందుకు కోపం, ఆయనకి ఎందుకు శ్రమ అని నేను తింటానని చెప్తున్నాను అని కవర్ చేస్తుంది. నా భార్యకు నేను భోజనం తినిపించడంలో ఎలాంటి శ్రమ లేదు అంటూ తన ముందున్న ప్లేట్ తీసుకుని భోజనం కలుపుతుంటాడు. ఆహా, నా మీద ఏదో ప్రేమ కారిపోతున్నట్టు భలే నటిస్తున్నాడు అని అనుకొని, నేనే తింటాను ఇవ్వండి అంటూ ప్లేట్ గుంజుకోబోతుంది. కానీ మహర్షి ప్లేట్ ఇవ్వకుండా గట్టిగా పట్టుకుంటాడు. అక్క, బావగారిని తినిపించనివ్వు, బావగారు నీకు తినిపిస్తే నాకు కూడా చూడాలని ఉంది అంటుంది తాన్య. ఏంటి తాన్య నువ్వు, మాకిప్పుడే పెళ్ళై కొత్త జంట అనుకుంటున్నావా అని అడుగుతుంది ఇబ్బంది పడుతూ. నీ పెళ్ళి ఎప్పుడో అయినా బావగారిని నీకు తినిపించడం నేను చూడలేదు కదక్క, ప్లీజ్ అక్క, బావగారిని తినిపించనివ్వు అని రిక్వెస్ట్ చేస్తుంది. మీ చెల్లెల కోసమేనా నేను పెట్టే గోరుముద్దలు తిను అవంతి అంటూ తన నోటికి అన్నం ముద్దను అందిస్తాడు. అవంతికి ఇష్టం లేకపోయినా కష్టంగా నోరు తెరుస్తుంది. మహర్షి ప్రేమగా భార్య నోట్లో భోజనం ముద్ద పెడతాడు. మహర్షి అంత ప్రేమగా తినిపించేసరికి అవంతి కోపాన్ని మర్చిపోయి మహర్షి మొహంలోకి తదేకంగా చూస్తుంటుంది. అక్కకి ప్రేమగా తినిపిస్తున్న బావగారిని చూసి తాన్య కూడా సంతోషపడుతుంటుంది. మహర్షి ప్రేమగా తినిపిస్తుంటే అవంతి తెలియకుండానే భోజనం మొత్తం తినేస్తుంటుంది. తాన్య తన భోజనం పూర్తి చేసి, వద్దు అంటూనే బావగారి గోరుముద్దల్ని ఇష్టంగా తిన్నావేంటి అక్క అని అడుగుతుంది. దాంతో అవంతి మహర్షి మొహంలో నుంచి చూపు తిప్పుకొని ప్లేట్ వైపు చూస్తుంది. ప్లేట్లో కర్డ్ రైస్ కూడా కలిపి అది కూడా అయిపోయి ప్లేట్ ఖాళీ అవడం చూసి ఆశ్చర్యపోతుంటుంది. మహర్షి తనకి వాటర్ బాటిల్ ఇచ్చి, వాటర్ తాగవంతి అంటాడు. అవంతి అదే ఆశ్చర్యంతో వాటర్ తాగి, మహర్షి గారు నాకు ప్రేమగా భోజనం తినిపించినట్టుగా అనిపించిందేంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత మహర్షి కూడా భోజనం చేస్తుంటే తాన్య ఏదో మాట్లాడుతూ కూర్చుంటుంది. అవంతి మాత్రం ఇంకా అదే ఆశ్చర్యంలో ఆలోచిస్తూ కూర్చొని పోతుంది. మహర్షి భోజనం చేసి వెళ్ళిపోగానే తాన్య గిన్నెలు కడుగుతుంటే అవంతి వాటిని సర్దుతూ ఉంటుంది. ఆ వేలుతో నువ్వేమీ శ్రమ పడొద్దక్కా, నేను చేసుకుంటాను, నువ్వెళ్ళు అని అవంతిని పంపిస్తుంది. అవంతి రూమ్లోకి వెళ్ళేసరికి మహర్షి సోఫాలో కూర్చొని ఏదో మ్యాగజైన్ తిరిగేస్తుంటాడు. మహర్షి తాన్యాతో క్లోజ్గా మాట్లాడడం గుర్తొచ్చి, మా చెల్లెలతో మీరు అంత క్లోజ్గా ఉండటం నాకేమీ నచ్చటం లేదు అని అంటుంది. మహర్షి అర్థం కానట్టుగా చూస్తూ, క్లోజ్ ఏముంది, ఎప్పట్లాగానే ఉంటున్నాను కదా అంటాడు. కానీ నాకెందుకో నచ్చటం లేదు, మీరు తనకి కాస్త దూరంగా ఉండండి అని అంటుంది. అవంతి ఉద్దేశం మహర్షి గ్రహించలేనంతగా పిచ్చివాడు కాదు కాబట్టి మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. తాన్యాని నేనెప్పుడూ అలాంటి భావంతో చూడలేదు అంటాడు. ఎవరు నమ్ముతారు మీ మాటలు
చూడండి, మీరు ఎన్ని పిచ్చి వేషాలను వేసుకోండి. అది మీ ఇష్టం. కానీ నా చెల్లెల దగ్గర తప్పుగా ప్రవర్తిస్తే మాత్రం అస్సలు ఊరుకోను అంటుంది కోపంతో. మహర్షి కూడా కాస్త కోపం తెచ్చుకుంటూ, ఊరుకుంటున్నాను కదా అని నీ ఇష్టానికి మాట్లాడుకో అవంతి. మా అమ్మ మీద ఒట్టు వేసి చెప్తున్నాను. తాన్య మీద నాకు ఎప్పుడూ అలాంటి ఉద్దేశం కలగదు అంటాడు తొందరలో వాళ్ళ అమ్మ గురించి తెస్తూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ అప్డేట్లో 10 రోజులు పూర్తవుతుంది. ఆ తర్వాత నుంచి కథ ఎలా ఉంటుందనేది చూద్దాం. అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీసనింగ్.